హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు మన క్లాస్ హోపోనోపోనో. ఇవి ఏ ఏవైతే ఉంటాయో ఈ రోజు చెప్పే క్లాసు వినడానికి చెప్పడానికి 4 words లోనే ఉంటాయి. కానీ చాలా మిరాకిల్స్ అయితే జరుగుతాయి. నేను నా లైఫ్ లోని ఎక్కువ లా ఆఫ్ అట్రాక్షన్ లోనే ఉపయోగించేది హోపోనోపోనో టెక్నిక్. అది నేను ఫస్ట్ హెల్త్ కి ఉపయోగించాను. ఇంకా నా కారు ఏదైతే ఉండేదో కారు ఒక 1 year పాటు వేరే చోట ఉండేది. ఆ కారు కూడా నేను ఉపయోగించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ కారు మా దగ్గరకు వచ్చింది. ఇలాగా ఏ వస్తువు మనకు కనిపించకపోయినా సరే ఈ 4 words వాడితే మనకి దగ్గర అంతే ఆ ప్లేస్ కి మనం వెళ్ళడమైనా లేకపోతే మన వస్తువు మన దగ్గర రావడమైనా జరుగుతుంది. అంత పవర్ఫుల్ గా ఉంటుంది నమ్మి చేస్తే. ఈ హోపోనోపోన్ అనేది ఎలాగ అసలు స్టార్ట్ అయ్యింది అని అంటే హవాయిన్లోని పుట్టింది. హవాయిన్లోని ఈ హోపోనోపోన్ అనేది స్టార్ట్ అయిందంట. అయితే అక్కడ డాక్టర్ హూలెన్ అనే అతను ఉండేవారు. అతను సైకాలజిస్ట్, డాక్టర్ అన్నమాట. అయితే ఆ ఏదైతే హవాయిన్ ఉందో అందులో అక్కడ ఒక హాస్పిటల్ ఉండేది. హాస్పిటల్లోని ఎక్కువ మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు, అంటే మెంటల్ హాస్పిటల్ అన్నమాట. అయితే ఇతను అక్కడికి డాక్టర్గా వెళ్ళారు. వెళ్తే అక్కడున్న పేషెంట్లు ఫైల్ అంతా చూసారనమాట. చూసిన తర్వాత పేషెంట్లే ఇతను చూడకముందే ఈ 4 words కూడా వాడేవారు. అవేంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే ఏదైతే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఉందో నేను తెలియకుండా, అంటే నా ముందు ఈ సిచ్యువేషన్ కనిపించిందంటే నా మైండ్లోని ఎప్పుడో ఒకప్పుడు ఏదో థింక్ చేసి ఉంటాను నెగిటివ్గా. అందుకే నేను ఈ సిచ్యువేషన్ చూశాను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు, థ్యాంక్ యూ. నేను ఎప్పుడైతే నిన్ను క్షమించమని అడుగుతున్నానో ఈ హీలింగ్ అనేది అక్కడ జరుగుతుంది అని ముందుగానే అతను థ్యాంక్ యూ చెప్పేవారనమాట. ఐ లవ్ యూ. ఎప్పుడైనా సరే మనము ప్రేమ తత్వంతోని ఏదైనా మనం చేస్తే అక్కడ హీలింగ్ జరుగుతుంది, ఏదైనా సాధించవచ్చని మనం ముందు వినే ఉంటాము. అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాలు వాడి అతను కొన్ని రోజులకే హాస్పిటల్లోని ఉన్న పేషెంట్లు స్థాయి తగ్గుతూ వచ్చిందనమాట. తగ్గుతూ వచ్చి ఇంకా లాస్ట్కి హాస్పిటల్ క్లోజ్ చేసేసారు. అంటే అక్కడ ఉన్న ఏవైతే మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో ఆ పేషెంట్లలోనే మంచి మార్పు రావడం జరిగింది. జరిగిన తర్వాత ఇంకా హాస్పిటల్లోని ఎవరు పేషెంట్లు కూడా లేరు. వాళ్ళు బాగు అంటే బాగయ్యి ఎవరింటికి వాళ్ళు వెళ్ళి హ్యాపీ లైఫ్ని లీడ్ చేశారంట. అయితే అక్కడి నుంచి ఈ ఓపెన్ అనేది అంత లెక్క పబ్లిక్ అవ్వడం అనేది జరిగింది. ఇవి ఎలా చేస్తారంటే హవాయిన్లోని మనము హోమాలు, యో వ్రతాలు అంటే ఎలాగ మనము చేసి గాడ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటామో అక్కడ హవాయిన్లోని ఈ టెక్నిక్ చేసి అలాగా రిజల్ట్ అనేది పొందుతారంట. అది మనీకైనా, హెల్త్కైనా, జాబ్కైనా, మన కెరీర్లోనైనా సరే ఈ హోపోనోపోన్ అనేది ఉపయోగించవచ్చు. వీటి గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే నిన్న మనం చేసాము మనీకి మనకి మధ్యన ఏవైతే నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ని రిమూవ్ చేయడానికి మనము కొంత మాట్లాడామన్నమాట. మనీతో మాట్లాడడం జరిగింది. అయితే మనకి తెలిసి తెలియకుండా మన డిఎన్ఏలను అవ్వచ్చు, లేకపోతే మన తాత ముత్తాతల నుండి స్టోరీస్ చెప్పేటప్పుడు మనం విని అవి క్యారీ చేయడం అవ్వచ్చు, లేదా మన తల్లిదండ్రులు మనీ గురించి ఇబ్బంది పడేటప్పుడు మనం అవి క్యారీ చేయడం అవ్వచ్చు, లేకపోతే బయట సిచ్యువేషన్లోనైనా సరే మనం తీసుకున్నవి ఏవైనా నెగిటివ్గా తెలిసి తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్లో మన తెలియకుండా స్పీడ్ అయ్యి ఉండడం వల్ల మనకి రావాల్సిన మనీ బ్లాక్స్ వల్ల రావాల్సిన మనీ కూడా ఆగిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటివి మనకి తెలియకుండా ఏదైనా మన ఇన్నర్ చైల్డ్లోనే క్యారీ చేసి ఉంటే అవి హీల్ అవ్వడానికి ఈరోజు మనీ పట్టుకొని ఈ 4 wordsని వాడతాం అనమాట. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇవి 108 times చెప్పడం వల్ల 100% హీలింగ్ అనేది జరుగుతుంది. ఏదైతే మనీ పట్ల నేను చేసిన పొరపాట్లైనా, మిస్టేక్స్ అయినా, నాలో ఉన్నవైనా
నేను క్షమాపణ చెప్పి, నేను ఒప్పుకొని క్షమాపణ చెప్పి, గ్రాటిట్యూడ్ చెప్పి, ప్రేమతత్వంతో హీల్ చేస్తున్నాను అనే ఇంటెన్షన్తో చేయాలి. మరి రెడీగా ఉన్నారా చేయడానికి? ఎస్ అని టైప్ చేయండి. ఇవి స్టార్ట్ చేసేద్దాము. ఒక 30 మినిట్స్ వరకు పడుతుంది అనమాట. చిన్న మ్యూజిక్ పెడతాను. మ్యూజిక్ పెట్టి నేనైతే ఒక ఇంట్రడక్షన్ ఈ 4 వర్డ్స్ వాడాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. నేను 108 టైమ్స్ చెప్పడానికి టైం అంటే మన కౌంట్ తెలియాలని చెప్పి నేను ఇలాంటి జపమాల లాంటిది ఒకటి తీసుకున్నాను. నేను చెప్తూ ఉంటాను, నాతో పాటు మీరు చేయండి. మనీ చూస్తూ చేసినా ఓకే, మెడిటేషన్లో చేసినా ఓకే. చేస్తాము 100% మనకి మనకి ఉన్న నెగిటివ్ థాట్స్ అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి రావాల్సిన మనీ అవసరమైనప్పుడు మన దగ్గర కూడా వస్తుంది. డబ్బులు పెరిగిపోతాయి అనమాట. చేయండి, రిజల్ట్ 100% పొందుతారు. ఓకే, రెడీ స్టార్ట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. I'm sorry, money. Please forgive me. I love you, money. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you, money. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you, money. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you, money. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you, money. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you, money. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you, money. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you. Thank you. I'm sorry, money. Please forgive me. I love you. Thank you. I'm sorry, money. Please forgive me. I love you. Thank you. I'm sorry, money. Please forgive me. I love you. Thank you. I'm sorry, money. Please forgive me. I love you. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you. Thank you, money. నేను కూడా చెప్పండి. I'm sorry, money. Please forgive me. I love you. Thank you. I'm sorry, money. Please forgive me. Love you. Thank you, money. I'm sorry, money. Please forgive me. I love you. Thank you, money. I'm sorry, money. Please I love you. Thank you, money. I'm sorry, money. Please forgive me. Love you, money. Thank you, money. Thank you, money. Please forgive me.
forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I am so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Please forgive me. Love you. Thank you. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm please forgive me. Love you. Thank you. Dear money, I'm please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. Thank you. Dear money, I'm please forgive me. Thank you. I love you. My name is Stephanie. Dear money, I am please forgive me. Love you. Thank you. Dear money, I'm love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm so sorry. Please love you. Dear money, sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please love you. Thank you. Dear money, I'm sorry. Love you. Thank you. Dear money, I'm sorry. Love you. Thank you. Dear money, I'm please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm please forgive me. Love you. Thank you. Dear money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I am so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I am so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I am so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I am so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I am so sorry. Please forgive me. Thank you. I love you. Dear money, ఈ పట్ల నేను చేసిన ఏమైనా తెలిసిందేక ఏమైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించు. ప్లీజ్ forgive me. థ్యాంక్ యూ. నేను చేసిన పొరపాట్లన్నీ కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.
ఎంజాయ్ చేస్తున్నాం. Dear money, I'm so sorry. Please forgive me. Thank you. I love you. మనీ ఈజీగా నా జీవితంలోనికి ప్రవేశిస్తుంది అన్న బిలీవ్ చేస్తూ థ్యాంక్ యూ చెప్పాను. మీ దగ్గర ఉండే మనీ థ్యాంక్ యూ. 108 టైమ్స్ ఇప్పుడు చెప్పాము. 100% మనీ హీలింగ్ అనేది జరుగుతుంది. బిలీవ్ చేయండి. ప్రతిరోజు కూడా మనము కనీసం ఒక 11 టైమ్స్ చెప్పినా పర్వాలేదు. ఒక 21 టైమ్స్ అయినా పర్వాలేదు. ఎక్కువ హీలింగ్ జరగాలంటే 108 టైమ్స్ చెప్పాలన్నమాట. చెప్పాలి. మనీకి మనకి ఏదైతే నెగిటివ్ బిలీవ్స్ ఉంటాయో ఆ బిలీవ్స్ ని లెట్ గో చేస్తుంది ఈ ప్రేయర్. మనకి రావాల్సిన అమౌంట్ రావడానికి ఈ ప్రేయర్ చాలా హెల్ప్ అవుతుంది. వాటర్ టెక్నిక్ ఇప్పుడు చేద్దాము. నిన్న చేసాం కదా, అదే వాటర్ టెక్నిక్ మళ్ళీ ఈరోజు చేద్దాం. వాటర్ గ్లాస్ తో పట్టుకోండి. ఓకే, వాయిస్ వినిపిస్తుందండి నాది? వాటర్ పట్టుకొని చెప్పండి. ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. ప్రతి నెల నా ఆదాయం లక్షల రూపాయల్లో ఉంది. ప్రతి నెల నా ఆదాయం లక్షల రూపాయల్లో ఉంది. ప్రతి నెల నా ఆదాయం లక్షల రూపాయల్లో ఉంది. నేను అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, జ్ఞానంతో, శక్తితో, బలంతో, ఎప్పుడు చూసినా నవ్వుతూ, నవ్విస్తూ, సంతోషంగా ఉంటూ, కీర్తి ప్రతిష్టలను పొందుతూ, ఎంతో ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వాటర్. ఇప్పుడు వాటర్ని తాగండి. ఈ టెక్నిక్ గురించి ఎంత చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా తరగదు. అంత ఆ దీని వెనకాల తీరి ఉంటది అనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్ లోని కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇంకా సూపర్ కాన్షియస్ మైండ్, ఈ మూడు ఉంటాయి అన్నమాట. అయితే కాన్షియస్ మైండ్ ని బేబీ లాగా, అంటే తండ్రిలా చూస్తే ఇదంతా కూడా ఒక పెద్ద స్టోరీ లాగా ఉంటది. సూపర్ కాన్షియస్ మైండ్ తండ్రి అయితే, కాన్షియస్ మైండ్ తల్లి అయితే, సబ్ కాన్షియస్ మైండ్ బేబీ లాంటిదంట. అయితే తల్లిదండ్రులు బేబీ పైన ఎలాగైతే మన కేర్ తీసుకుంటారో, అలాగా మన ఇన్నర్ చైల్డ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది బేబీ కాబట్టి, మనకి ఆ బేబీలోని తెలియకుండా ఏవైనా నెగిటివ్ థాట్స్ అందులోని ఆ, వేస్తూ ఉంటాం అనమాట. అంటే తీసుకుంటూ ఉంటది. అవి హీల్ చేయడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అని అంటారు కదా, పిల్లల్ని బాగు చేయడము. అలాగా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ అని ఒక నేమ్ కూడా అంటారు. ఆ బేబీకి ఏవైతే నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా హీల్ చేసుకుంటూ పాజిటివ్ థాట్స్ ని మనం ఎలాగ పిల్లలకు నేర్పిస్తామో చెప్తామో, అలాగా సబ్ కాన్షియస్ మైండ్ లో మనం వేస్తూ ఉండాలన్నమాట. ప్రతిరోజు పాజిటివ్ మాటల ద్వారా, అఫర్మేషన్స్ ద్వారా, ఇంకా మంచి బుక్స్ రీడింగ్ ద్వారా, ఇలాగా కొన్ని మనము ఆధ్యాత్మికంగా తెలుసుకున్న విషయాల ద్వారా మనం మన సబ్ కాన్షియస్ మైండ్ లోని పాజిటివిటీని వేస్తూ ఉంటే ఆ ఇన్నర్ చైల్డ్ లో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని లెట్ గో చేసి మనకి కావలసిన హ్యాపీ లైఫ్ ని మనకు చూపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ ఎలాగ అనిపించింది? ఈ హోప్ నొప్పనో 108 టైమ్స్ చేశారు కదా,
అసలు 1% అయినా హీల్ అయ్యామా అని మీకు ఏమైనా అనిపించిందా? ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రైస్ చేయండి. ఈ ప్రాసెస్ పేరే అదే అదే అండి, హోపోనొపోనో అనేది ఈ ప్రాసెస్ పేరా? హోపోనోపోనండి. ఆ, దీని ఇది మనము హెల్త్ కి అంటే హెల్త్ కి ఎలాగా ఉపయోగిస్తామంటే, డియర్ మై హెల్త్, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. అంటే మన హెల్త్ కోసం కూడా మనం వేసుకున్న నెగిటివ్ బిలీఫ్స్ వల్లే మన హెల్త్ అలా అంటే బాగుండడము బాగలేకపోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకున్నా సరే, ఆ మనం ఆ వస్తువు గురించి నెగిటివ్ థాట్స్ చేసి ఉంటాం కాబట్టి మన దగ్గర ఆ వస్తువు లేకుండా పోతుంది అనేసి కూడా అంటారనమాట. ఎప్పుడైతే మనము ఆ వస్తువుకి ఒక మనిషికి కూడా చేయొచ్చు, ఎవరైనా మనకి ఎవరైనా బాగోలేకపోయినా ఆ మనతో ఆ మనిషి బాగుండాలి అనుకున్నప్పుడు కూడా మనము ఈ ఓపెన్ చేయొచ్చు. లేదు ఎవరి మీదైనా కోపం ఎక్కువ ఉన్నా సరే, ఆ వాళ్ళతోని మనం బాగుండాలి అనేటప్పుడు కూడా ఈ ఓపెన్ చేయొచ్చు. వాళ్ళ నేమ్ చెప్పి, రిలేషన్ లో కూడా వాళ్ళ నేమ్ చెప్పి మనము ఈ ఓపెన్ చేయొచ్చు. చాలా మిరాకిల్స్ అయితే జరుగుతాయి. ఇది 4 వర్డ్సే గాని లా ఆఫ్ అట్రాక్షన్ లోని నెంబర్ 1 టెక్నిక్. ఈ ఓపెన్ ఒకటి, వాటర్ టెక్నిక్ ఒకటి, ఆ, ఇలాగా 5x55 టెక్నిక్ అలా కొన్ని ఉంటాయి. అందులోని ఇది ఒకటి. ఈ హోపోనొపోనో అంటే చైనీస్ వాళ్ళదా అండి ఇది? హవాయిన్, హవాయిన్ వాళ్ళు అంట మేడం. హవాయిన్ హవాయి. డాక్టర్ హ్యూలెన్ అనే అతను మానసికంగా ఉన్న ఆ బాగలేని రోగుల్ని హీల్ చేశారంట. ఓన్లీ వాళ్ళని చూడకుండా వాళ్ళ ఫైల్ చూసి, ఆ ఆ ఫైల్ మీద ఇలాగ వాళ్ళ నేమ్స్ గట్ట ఉంటాయి కదా, ఇలా చూస్తూ చేయడం వల్ల ఇతనికి తెలియకుండానే అవతల వాళ్ళు హీల్ జరగడం అనేది జరుగుతుంది. మనం వెళ్ళి ప్రత్యేకించి ఆ మనుషులకి వెళ్ళి చెప్పవసరం లేదు. మనం ఒక గురించి ఇప్పుడు అంటే ఒక పర్సన్ గురించి మనం వీళ్ళు ఇప్పుడు చెప్పినా సరే, ఆ ఎనర్జీ అనేది వాళ్ళకి పాస్ అయ్యి ఆ, మనతో బాగా ఆడటం అలాంటి ప్రేమ తత్వం అనేది చూపించడం జరుగుతుంది. లేకపోతే ఇద్దరి మధ్యన ఉన్న ద్వేషం అయినా సరే కరిగిపోతుంది అనమాట. నేను ఇవి చాలా కొన్ని కొన్ని కోర్సెస్ ఉన్నాయి కదా మ్యామ్, అది ప్రాణిక్ హీలింగ్ అలాంటివి కూడా దీని కిందకే వస్తాయా? అందులో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి మేడం. అందులోని ఇది ఒకటి అన్నమాట. అదైతే నాకు తెలియదు. నా గురించి ఏంటంటే, ఓకే. అంటే నాకు ప్రాణిక్ హీలింగ్ అనేది నేను చేయలేదు. ఈ వీటి గురించి ఓకే, అయితే అది నేను పునః నేర్చుకున్నాను పునః మ్యామ్, మీరు చెప్పేది దానికి కొంచెం దగ్గరలో ఉంది అందుకని అడుగుతాను. ఆ అది ఎలాగుంటుందో తెలియదు. తెలియదు నాకు, అంటే జాయిన్ అవ్వలేదు. ఓకే. కెన్ ఐ ఆన్సర్? ఈ ఓపెన్ షూర్. గురించి అయితే నాకు హలో బాగా ఎక్కువ నమ్మకమైనది ఈ టెక్నిక్. ఎక్కువ ప్రతిరోజు రమణి గారు. మేడం. హలో. చెప్పండి మేడం. అదే ప్రాణిక్ హీలింగ్ అన్నారు కదా, అది ఇది రెండు డిఫరెంట్ అండి. ప్రాణిక్ హీలింగ్ వచ్చేసి చైనీస్ వాళ్ళు ట్విన్ హార్ట్ ద్వారా స్టార్ట్ చేశారు. ఓకే. ప్రాణిక్ హీలింగ్ అది డిఫరెంట్, ఇది వేరు. కాదండి, అందులో కూడా గ్రాటిట్యూడ్ అని లాస్ట్ లో మనం ఒక ప్రేయర్ చేస్తాం అవును చూసారా? అవును, ఇట్లాంటి ప్రేయరే గ్రాటిట్యూడ్ ఉంటుంది ప్రేయర్ కదా, ఉంటుంది. అందుకని అడుగుతున్నాను. ఓకే. గ్రాటిట్యూడ్ ప్రేయర్ దాంట్లో ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఇవ్వడం దీంట్లో ప్రేయర్ ఉంటుంది. ఉంటుంది చూసారా? అవును, ఏదైనా మన మైండ్ తోటి డీల్ అయి ఉంటుంది. అవును. ప్రతిదీ మైండ్ తోటే. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు. అవును, ఎవరికి ఏది సెట్ అవుతుందో తెలియదు ఇందులోని. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏదైతే మనకి ఆ టెక్నిక్ యూజ్ అయ్యింది, ఫలితం పొందాము అని మనకు అనిపిస్తుందో వాటిని మనం ఎక్కువ ఫాలో అయితే రిజల్ట్ అనేది చూస్తాం అనమాట. నమ్మకం ఉంటది కాబట్టి. హో ఓపెన్ ఓపెన్ ట్రై చేయండి. మీరు వినడం కంటే మీ లైఫ్ లో ఏదన్నా ఒక్కటి తీసుకోండి. ఒకటి తీసుకుని ఒక 1 వీక్ ట్రై చేయండి. రిజల్ట్ మీకు తేడా తెలుస్తుంది 1 వీక్ లోనే. 1 వీక్. నా ఓకే. స్క్రీన్ ఇప్పుడు రిలేషన్ అనుకోండి, ఇప్పుడు ఏదన్నా ఎదుటి వాళ్ళతో మీ రిలేషన్ బాగాలేదు, తన పేరు పెట్టుకుని ట్రై చేయండి. రోజుకు 108 టైమ్స్ ట్రై చేయండి. పొద్దునే లేగటం, నైట్ పడుకునేటప్పుడు అబ్జర్వ్ ఓకే. చేయండి చేంజెస్. ఒక 1 వీక్ లో మీకు తేడా తెలుస్తుంది. నేను నా లైఫ్ లో నేను ట్రై చేశాను, నాకు రిజల్ట్ కనిపించింది.
ఓకే. అంటే ఇప్పుడు మనీ బదులు ఆ పేరు పెట్టమంటారా? 108 టైమ్సా? అంతే అంతే. నేను వన్ ఓకే. ఇయర్ నుండి పాటిస్తున్నాను మేడం. 1 ఇయర్ నుండి నేను అప్లై చేస్తున్నాను. నాకు ఎప్పుడైనా సరే ఒకటి మీ ఫీలింగ్స్ మీద మెయిన్ ఎక్కువ బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. సారీ ఓకే. అన్నప్పుడు సారీ ఫీల్ అవ్వాలి, థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్నప్పుడు ఐ లవ్ యూ ఫీల్ అవ్వాలి. ఫీలింగ్స్ మీద రిజల్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకే. రియల్ గా మనము ఏదైతే ఇప్పుడు వాటికి అర్థాలు ఉన్నాయో అవి మనము మనసులో నుండి ఫీల్ అవ్వాలన్నమాట. అప్పుడు ఫలితం అనేది వేరం వస్తుంది. ఊరికనే చదివినట్లు కాకుండా ఫీల్ అవుతూ ఓకే. రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఆ, మీకు అంటే నేను ఎన్ఎల్పి చేశాను మేడం. అప్పుడు ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని మన మైండ్ సెట్ అంటే మన న్యూరో సెల్స్ లోని ఏవైనా నెగిటివ్ బ్లాక్స్ స్టోర్ అయి ఉంటే అందులో నుండి మన మనము పాజిటివిటీని ఎలా వేయాలని చెప్పి ఇందులోని చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయి. దాని గురించి ఈ టెక్నిక్ ఇది చేశాను నేను ఫస్ట్. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాను. నాకు ఎక్కువ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. సర్టిఫికేట్ కోర్స్ చేయాలని చెప్పి నేను వేరే వాళ్ళకి నేర్పించాలని చెప్పి నేను ఈ కోర్స్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఎల్పి నాకు బాగా నచ్చి మళ్ళీ ఇంకొకసారి కూడా నేను చేశాను అనమాట. 2 టైమ్స్ చేశాను. ఇంకా ఇంపాక్ట్ ట్రైనింగ్ ఇంపాక్ట్ లో కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. గ్రేట్ మేడం. ఓ ఇంపాక్ట్ లో తీసుకున్నారా మీరు? ఆ ఇంపాక్ట్ లో తీసుకున్నాను. ఓ. ఇలాగా యాక్టర్ ప్రదీప్ సార్ ఉంటారు కదండి, అంతేగా అంతేగా అంటారు సార్ చేతుల మీదుగా నేను ఒక చిన్న అవార్డు తీసుకున్నాను. ఇంపాక్ట్ మంచి ప్లాట్ఫామ్ కదా. ఆయన తీసుకున్నాను. సార్ ఓ. హైదరాబాద్ లో ఇచ్చారనమాట నాకు. నెక్స్ట్ ఇతను విజయనగరం గజపతి రాజు గారు అని అంటారు, సార్ చేతుల మీదుగా తీసుకున్నాను. గంప సారు ఆ, ఆయన చాలా ఫేమస్ కదా, పటాభి గంప రాజు గారు. తీసుకున్నాను. ఇలాగనమాట. కొన్ని స్కూల్కి కూడా వెళ్ళి మోటివేషన్ క్లాసులు చెప్పడం జరిగింది. నిన్న ఒక మేడం అడిగారు, అంటే కోర్సు చేశారా మీరు అని అడిగారు. నేను ఇవి తీసాను అనమాట ఈరోజు. ఆహా. అంటే ఎవరైనా చేయొచ్చా మ్యామ్ ఆ కోర్స్ ని? ఎవరైనా చేయొచ్చు మేడం. అవి చేయొచ్చు. వాటిపైన మనకి ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ అవుతుంది. ఎవరైనా చేయొచ్చు మేడం. అంటే కొందరు ఏంటంటే నేర్చుకుని